హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మనం ఈ మై ఆల్బమ్ కలెక్షన్ సెగ్మెంట్లో చాలా వీడియోస్ అయితే వేస్తున్నాం అనమాట. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఆ సెగ్మెంట్స్లో ఉండే ప్రతి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీరు చూసి నచ్చినట్టయితే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఈరోజు మనం ఈ మై ఆల్బమ్ కలెక్షన్ సెగ్మెంట్లో ఏ మూవీ యొక్క ఆల్బమ్ గురించి మాట్లాడబోతున్నామంటే 2020 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు అల్లు అర్జున్ యొక్క అలా వైకుంఠపురంలో ఈ సినిమా యొక్క ఆల్బమ్ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ మూవీకి దర్శకత్వం వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం వచ్చి తమన్. అలా వైకుంఠపురంలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన మూవీ అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన ఆల్బమ్ చెప్పచ్చు. ఓవరాల్ మూవీ పరంగా చూస్తే వన్ ఆఫ్ ద సూపర్ అయిన ఫిలిం అని చెప్తాను. బోత్ త్రివిక్రమ్ వాళ్ళ డైరెక్ట్ చేసిన ఫిలింలోనూ సరి, అల్లు అర్జున్ తను హీరోగా చేసిన ఫిలింలోనూ సరి, నాకు ఈ అలా వైకుంఠపురంలో సినిమా అనేది చాలా ఇష్టం అనమాట. అండ్ అదేలాగా తమన్ వాళ్ళ యొక్క ఆల్బమ్ కంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నాకు ఈ అలా వైకుంఠపురంలో ఆల్బమ్ అనేది చాలా నచ్చిన ఒక ఆల్బమ్. అంత సూపర్గా ఈ సినిమాకి సంగీతం అనేది ఇచ్చుంటారు తమన్. సో మనం అందరికీ తెలుసు ఈ సినిమాలో ఏ పాటలు ఉన్నాయి అనేసి. మనం ఈ సినిమాని చాలా చూస్తుంటాం, ఈ సినిమా పాటలు చాలా వినే ఉంటాం. బట్ అయినా ఇంకోసారి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మూవీ సాంగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ సినిమా గురించి మై సినిమా కలెక్షన్ అనే సెగ్మెంట్లో ఒక సపరేట్ వీడియో అనేది నేను వేస్తున్నాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. చూసిన వాళ్ళు ఆ వీడియో మీకు ఎలా ఉండింది అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తా. అండ్ మెయిన్ థింగ్, ఈ వీక్ మనం ఈ సినిమా ఏదైతే ఉందో అలా వైకుంఠపురంలో ఈ మూవీ యొక్క ఆల్బమ్ గురించి మనం ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేస్తాం. వచ్చే వారం నెక్స్ట్ వీడియో ఏ మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేసి మీకు బాగుంటుంది అనిపిస్తుందో ఆ యొక్క మూవీ ఆల్బమ్ పేరు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చూసి మీకు వీడియోస్ అనేది వేస్తానమాట. మనం ఈరోజు ఈ వీడియోలో అలా వైకుంఠపురంలో మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేద్దాం రండి. మొత్తంగా ఈ సినిమాలో 6 పాటలు. మొదటి పాట వచ్చి నీ కళ్ళను కట్టుకు వదలనది చూడే నా కళ్ళు, ఆ పాట. ఈ పాటని పాడింది వచ్చి సిద్ శ్రీరామ్. ఈ పాటకి లిరిక్స్ వచ్చి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి. ఈ ఆల్బంలోని వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్పచ్చు. ఈ సాంగ్ని అంత సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్ నాకు ఎంతో ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను. దానికి ముఖ్యమైన కారణం మ్యూజిక్, లిరిక్స్ అండ్ సింగింగ్ 3 కూడా అంత సూపర్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ స్క్రీన్ పైన అల్లు అర్జున్ వాళ్ళ యొక్క డ్యాన్స్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అండ్ పూజా హెగ్డే వాళ్ళు కూడా సూపర్గా ఉంటారనమాట ఈ సాంగ్లో. ఓవరాల్ ఈ సినిమాలో మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీకు ఈ సాంగ్ నచ్చుతుందా నచ్చదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నచ్చితే ఎందుకు అనేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అది కూడా ఎందుకు అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. రెండవ పాట వచ్చి రాములో రాములా, ఆ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి కసాలా శ్యామ్. ఈ పాడిన వచ్చి అనురాగ్ కుల్కర్ని, ఎం సత్యవతి అనేవాళ్ళు ఈ పాటని పాడుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. అంత సూపర్గా ఉంటుంది ఈ సాంగ్. ముఖ్యంగా అల్లు అర్జున్ వాళ్ళ యొక్క డ్యాన్స్ అనేది ఈ సాంగ్ చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ పార్టీ టైం. సో దానికి తగినట్టు ఫుల్ ఎమోషన్గా ఉంటుంది అనమాట ఈ సాంగ్. సో ఈ సాంగ్ కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. మీరు చెప్పండి, ఈ సాంగ్ మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి.
నచ్చితే ఎందుకు అనేసి, నచ్చకపోతే ఎందుకు అనేసి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. మూడవ పాట వచ్చి ఓ మై గాడ్ డాడీ ఆ సాంగ్. ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి కృష్ణ చైతన్య. ఈ పాటను పాడింది రాహుల్, రోల్ రీడా బ్లాజే, లేడీ కష్, రాహుల్ నంబియార్ అనేవాళ్ళు ఈ సాంగ్ని పాడుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన ఒక సాంగ్ అని చెప్పచ్చు. సో బంటు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న ఒరిజినల్ నాన్న కాదు అయినప్పటికీ తనని చాలా ఇబ్బంది పెడతాడు. తను అడిగింది తన లైఫ్లో తీసేయడు, తనకి నచ్చినట్టు ఒక లైఫ్ అనేది తనకి సరిగ్గా ఉండదన్నమాట. సో తన లైఫ్లో చాలా కష్టాలు చూసి ఉంటాడు బంటు. సో అట్లన్నిటినీ ఆ ఇంటర్వ్యూలో చెప్పి సాంగ్గా పాడతాడు. సో ఆ సిచ్యువేషన్ వచ్చి ఈ సాంగ్ నాకు వన్ ఆఫ్ ద సూపర్ అని చెప్తాను, ఎందుకంటే అంత బాగుంటుంది ఈ సాంగ్ యొక్క ఓవరాల్ మేకింగ్ అనేది. సో అంత సూపర్గా ఈ సాంగ్ని విజువల్గా అంత సూపర్గా తీసుంటారు ఈ మూవీ టీమ్. అండ్ ఓవరాల్ సాంగ్ వినేదానికి కూడా ఈ సాంగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో చేసి మీరు చెప్పండి, మీకు ఈ సాంగ్ నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకుని నేను చూసి చెక్ చేస్తా. 4వ పాట వచ్చి బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి రామజోగయ్య శాస్త్రి. ఈ సాంగ్ని పాడింది అర్మన్ మాలిక్. సో ఈ ఆల్బంలోనే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను ఈ బుట్ట బొమ్మ, ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది. ఆ ఫీల్, ఆ ఎమోషన్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మ్యూజిక్, లిరిక్స్ అండ్ సింగింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. అఫ్ కోర్స్ స్క్రీన్ పైన అల్లు అర్జున్, పూజా హెగ్డే వాళ్ళ యొక్క పేర్, వాళ్ళ యొక్క డ్యాన్స్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఇంకా చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను ఈ బుట్ట బొమ్మ ఆల్ టైమ్ నాకు. సో ఈ వీడియో చూసి మీరు చెప్పండి, మీకు ఈ బుట్ట బొమ్మ సాంగ్ ఇష్టమా ఇష్టం లేదా అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకుని నేను చూసి చెక్ చేస్తాను. నచ్చితే దానికి రీజన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నచ్చలేదు అంటే అది ఎందుకు అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. నెక్స్ట్ వచ్చి అలా వైకుంఠపురంలో. ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి కళ్యాణ్ చక్రవర్తి. ఈ పాటని పాడింది వచ్చి ప్రియా సిస్టర్స్, శ్రీకృష్ణ అనేవాళ్ళు ఈ సాంగ్ని పాడుంటారు. అల్లు అర్జున్ ఆ హౌస్కి వెళ్ళే ఆ టైంలో వచ్చే సాంగ్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను. అంత ఒక స్లో మెలోడీ సూపర్ అయిన సాంగ్ ఇది. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను ఈ ఆల్బంలో. సో మీరు చెప్పండి, మీకు ఈ సాంగ్ నచ్చుతుందా నచ్చదా అనేది మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. 6వ పాట వచ్చి సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఆ సాంగ్. ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి విజయ్ కుమార్. ఈ సాంగ్ని పాడింది వచ్చి సూరన్న, సాకేత్ అనేవాళ్ళు ఈ పాడుంటారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన ఒక సాంగ్. ఐ మీన్ ఫుల్ సాంగ్ కాదు, బట్ ఒక చిన్న బిట్ వరకే, బట్ అది వచ్చే ఆ ఒక సీన్ అది చాలా చాలా బాగుంటుంది. ఆ సీన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫైట్ పెట్టింటారు. సో అది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈ సినిమాలో ఉండే ట్రాక్స్ 6 పాటలు. ఈ 6 పాటలు మనం వచ్చి ఇప్పుడు డిస్కస్ చేస్తామన్నమాట. సో మీరు చెప్పండి, ఈ అలా వైకుంఠపురంలో మూవీ యొక్క సాంగ్స్ గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ చేస్తాం అనమాట. ఈ సాంగ్స్ ఏవైతే ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ సినిమాలో నాకు అన్ని పాటలు చాలా చాలా ఇష్టమే, ఎందుకంటే ఈ సినిమా ఆల్బమే ఎత్తుకుంటే నాకు ఆల్ టైమ్ ఒక ఫేవరెట్ అయిన ఒక ఆల్బమ్ చెప్తాను. అంత సూపర్గా ఉంటుంది నాకు ఈ సినిమా ఆల్బమ్. దానికి ముఖ్యమైన కారణం తమన్, వాళ్ళ యొక్క కంపోజిషన్ అంత సూపర్గా ఉంటుంది. చాలామందికి ఈ సినిమానే వచ్చి అంత ఫేవరెట్ అని చెప్పొచ్చు తమన్ వాళ్ళు కంపోజ్ చేసిన ఆల్బమ్స్లో. సో ఆఫ్ కోర్స్ నాకు కూడా ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఈ సినిమా సాంగ్స్, ఐ మీన్ ఈ మూవీ యొక్క ఆల్బమ్ యొక్క అవార్డ్స్ ఆ విషయానికి వస్తే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక కేటగిరీలో 2022 నేషనల్ అవార్డ్, ఐ మీన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనే ఒక ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కేటగిరీలో తమన్ వాళ్ళకు వచ్చి
నేషనల్ అవార్డు పొందారనమాట. నేషనల్ అవార్డు పొందడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ. సో అది పెద్ద విషయం అనమాట. సో తెలుగులో మన మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగు సినిమా కోసం 2022లోనే వచ్చి నేషనల్ అవార్డు పొందారు. సో ఇది చాలా గొప్ప విషయం చెప్పచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద రీచ్ అనేది అందరికీ తెలుసు అనమాట. ఈ మూవీ యొక్క రీచ్, ఈ సాంగ్స్ యొక్క రీచ్ అనేది చాలా పెద్దది. సో ఈ సినిమాలో సాంగ్స్ ప్రతిదీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ సాంగ్స్, ఈవెన్ ఈ మూవీకి యూజ్ చేసిన ఓఎస్టీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ఏదైతే ఉంటాయో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో అవి కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి అనమాట. అంత సూపర్గా ఈ సినిమాకి కంపోజ్ చేసి ఉంటారు తమన్ గారు. అదేలాగా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ అనే ఒక ఫంక్షన్లో వైరల్ సాంగ్ ఆఫ్ ద డికెట్ తెలుగు ఆ కేటగిరీలో బుట్టబొమ్మ సాంగ్ కోసం ఈ మూవీ యొక్క టీం వాళ్ళైతే అవార్డు పొందుంటారనమాట. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ అనే ఒక ఫంక్షన్లో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కేటగిరీలో తమన్ గారు అవార్డు పొందుంటారు. అదేలాగా మోస్ట్ పాపులర్ సింగర్ మేల్ అనే కేటగిరీలో సిద్ శ్రీరామ్ వాళ్ళైతే అవార్డు పొందుంటారు. అదేలాగా మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ అనే ఒక కేటగిరీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి వాళ్ళైతే అవార్డు పొందుంటారు అన్నమాట. అదేలాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2021 దాంట్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు అనే కేటగిరీలో తమన్ గారు అవార్డు పొందుంటారు. అదేలాగా బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు అనే కేటగిరీలో రామజోగయ్య శాస్త్రి వాళ్ళైతే అవార్డు పొందుంటారు. అదేలాగా బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ తెలుగు అనే కేటగిరీలో ఆర్మన్ మాలిక్ వాళ్ళు వచ్చి అవార్డు పొందుంటారు అన్నమాట. సో ఇవైతే ఈ మూవీ కోసం ఈ మూవీలో ఈ మూవీ ఆల్బంలో వర్క్ చేసిన ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉంటారో మ్యూజిక్ డైరెక్టర్ కానీ లిరిసిస్ట్ కానీ సింగర్స్ కానీ వీళ్ళైతే అవార్డు పొందుంటారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే మనం ఇప్పుడు చూసాం. సో మీరు చెప్పండి, ఈ అలా వైకుంఠపురంలో ఆల్బమ్ మీకు ఎంతమందికి నచ్చుతుంది అనేసి కింద కాన్వర్సేషన్ తెలియజేసుకోండి. ఎందుకు అనే రీజన్తో పాటు మీరు కింద కాన్వర్సేషన్ తెలియజేసి నేను చూసి చెక్ చేస్తాను. కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ ఆల్బమ్, వాళ్ళు నచ్చకపోతే ఎందుకు అనేది కూడా కింద కాన్వర్సేషన్లో తెలియజేసుకుని నేను చూసి చెక్ చేస్తాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మనం ఈరోజు వీడియోలో అలా వైకుంఠపురంలో తెలుగు మూవీ యొక్క ఆల్బమ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇంతతో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని చెక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా ఈ వీక్ కాకుండా వచ్చే వారం వచ్చే వీడియో ఏ మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేసి మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే ఆ మూవీ యొక్క నేమ్ని కింద కాన్వర్సేషన్ తెలియజేయండి. నేను చూసి మీకు వీడియోస్ అనేవి చేస్తాను అనమాట. సో అంతే ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క సోషల్ మీడియా పేజెస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ రెండింటిని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను ఆర్ట్లోనూ వీడియోస్ చేస్తాను, సో అక్కడ ఈ వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.